ప్రభుత్వం వచ్చి చక్కగా చూసుకుంటే 6 నెలలు కాలేదు. సో మనకి ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర పరిస్థితి కనబడుతుంది. ఈ ఒక్క రోజు కాదు, ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో అంటే రావచ్చు, వాళ్ళ ఒక ఏదైతే ఉందో వాళ్ళ బాధల్ని వ్యక్తపరచవచ్చు. కాకపోతే 6 నెలలు కాకముందే ఎందుకు అసలు నిరుద్యోగులు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది? ముఖ్యంగా ఈ ప్రభుత్వం రావడానికి కారణం ఏదైతే ఉందో నిరుద్యోగులే. పాపం ఆ రోజు వ్యయ ప్రయాసలకు ఏర్చి మహిపాల్ లాంటి వాళ్ళు కావచ్చు, అశోక్ సార్ లాంటి వాళ్ళు కావచ్చు, చాలామంది కూడా పొలాల్లోకి వెళ్ళి కాళ్ళ వేలబడి మీకు కావాల్సింది పెన్షన్స్ కాదు, మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలి, లేదంటే మీ తమ్ముళ్ళకు ఉద్యోగాలు కావాలి, లేదంటే మీ మనవలకు ఉద్యోగాలు కావాలంటే కాళ్ళ వేలబడి వాళ్ళ దగ్గరికి పత్తి చేలని మిరపశీలని అన్ని చోట్లకు వెళ్ళి కూడా బతలాడుకున్న నేపథ్యం కనిపింది. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మాత్రం ఎవ్వరు కూడా అటు ముఖ్యమంత్రి దగ్గర నుంచి చూసుకుంటే డిప్యూటీ సీఎం వరకు ఎవరు కూడా రెస్పాన్స్ అయ్యే పరిస్థితి లేదు. సో ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కసారి అడిగి తెలుసుకుందాం అసలు సమస్య ఏంటి, అప్పుడే రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి అసలు మీ పేరు చెప్పండి? నా పేరు ఈశ్వర్ మేడం. ఈశ్వర్ గారు, ఏంది ప్రభుత్వం మననే వచ్చింది, మేము కుదురుకునేసరికి సమయం పడుతుంది అంటారు. మరి ఏంది మీరు అప్పుడే 6 నెలలు కూడా ఒక అర్ధ సంవత్సరం కాలేదు, ఎందుకు మీరు అప్పుడే ధర్నాలు లేకపోతే రోడ్లకే పరిస్థితి ఎందుకు వచ్చింది? వాస్తవానికి మేడం, లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే ప్రతికూలత అంశాల మీద మేము నిరుద్యోగులం అందరం కలిసి ప్రెస్ క్లబ్లో మీటింగ్ నిర్వహించినాం. ఆ మీటింగ్కి వచ్చినటువంటి ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, గవర్నమెంట్ ఏర్పడిన నెల లోపలనే మరి 2 లక్షల ఉద్యోగాలకు కార్యాచరణ రూపొందిస్తాం. దాంట్లో భాగంగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిందో 783 పైచిలకు పోస్టులకు అదనంగా మేము పోస్టులు యాడ్ చేసి మరి 2000 పైచిలకు పోస్టులు గ్రూప్ 2లో, మరి 3000 పైచిలకు ఉద్యోగాలు గ్రూప్ 3లో వేస్తాము. వెంటనే దీని మీద కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఈ ప్రభుత్వం ఏదైతే పోవాలి బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి కృతనిశ్చయంతో మరి నిరుద్యోగ సమాజం అంతా ఏకమై ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించి మరి మాకేదైతే హామీ ఇచ్చారో, మేము కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీరు ఇచ్చిన హామీ కంటే కూడా చాలా ముందుగానే మేము 33,000 పైచిలకు ఉద్యోగాలను ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి 33,000 ఉద్యోగాలు ఇచ్చిరా, లేకపోతే గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్స్లో అసలు ఏంటి లాజిక్ చెప్పండి? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మొట్టమొదటిగా. ఎందుకంటే మాకు ఏదైతే ప్రభుత్వము అప్పుడు నిర్వహించిన నోటిఫికేషన్లు రిజల్ట్ ఇచ్చి మరి మేము 2 లక్షల ఉద్యోగాల్లో 33,000 ఇచ్చినామని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో అది అర్ధరహితం అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. మేము నిరుద్యోగులము ఎవరు మోసపోయే పరిస్థితుల్లో లేదు, సమాజంలో మెరుగైన స్థితిలో మేము ఉన్నాం. కాబట్టి మీరు ఏదైతే హామీ ఇచ్చిరో మరి లాస్ట్ ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం గారు మరి 1:100 తీయాలని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగింది. అంటే లాస్ట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు ఆ వాగ్దానం ఏదైతే గుర్తొచ్చింది, ఇప్పుడు మరి ప్రజాపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు కార్యాచరణ రూపొందించారని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాం. అలాగే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల్లో వెంటనే మీరు పోస్టులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మొన్నంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంది, ఎంతో కొంత భయం ఉంటుంది. మీకు ఎంత లేదన్నా లోకల్ బాడీ మినహాయిస్తే మీకు మరొక 4 సంవత్సరాలకు పైగా ఎలాంటి ఎలక్షన్స్ కూడా లేవు. ఇప్పుడు రెస్పాండ్ అవుతారని నమ్మకం ఉందా? ఇన్ కేస్ ఆఫ్ రెస్పాండ్ అవ్వకపోతే ఎట్లా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ? డెఫినెట్గా అండి, నిరుద్యోగులం అందరం ఏకతాటిపైకి వచ్చినాము. ఎటువంటి ఆలోచన లేదు. ఒకవేళ ప్రభుత్వం ఏదైతే మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా మరి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులతోని ప్రభుత్వం పైన పోరాటం చేస్తాము. మా యొక్క హక్కులను సాధించేదాకా మేము విశ్రమించేది లేదని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. సో చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు రోడ్లపైకి వచ్చి అప్పుడే నిరసనలు లేకపోతే రాస్తారోకోలు కావచ్చు ఇలాంటి ఈరోజు ఇందిరా పార్క్ రావాల్సిన అవసరం ఏం ఏర్పడింది? మేము ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటే అండి, గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఈ ప్రభుత్వం యథావిధిగా కొనసాగిస్తున్నది. విద్యార్థులు అయితే ఎవరైతే ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ఒక్కొక్క సైనికుడై తన ఇంటికి వెళ్ళి తనతో పాటు చదువుకున్న విద్యార్థులతో పాటు తన మిత్రులతోటి తన ఊరిలో ఉన్న ప్రజలతోటి ఏకం చేసి ఈరోజు ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏ విధంగా ప్రయత్నం చేసిండో ఆ రోజు సోమాజిగూడలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయాలు ఏదైతే ఉన్నాయో అవి నిలబెడతారని చెప్పి మేము దాన్ని భావించి ఇక్కడికి వచ్చాము. మేము వాళ్ళకి ఎలా పనిచేసామంటే ఒక కోవట్లో పనిచేసాం మేము. ఎందుకంటే ఈరోజు మా ఇంటికి వెళ్తే మీరు ఏం చదువుతున్నారు మా అమ్మ నాన్న పెట్టే ఇబ్బందులు ఎలా ఉన్నాయంటే, వాళ్ళు పడే ఇబ్బందులు ఎలా ఉన్నాయంటే, మేము తినే అన్నం కూడా ఒక 5,000 లోపడి పోవట్లేదు మాకు. ఈరోజు జరిగిన విషయాలు ఎలా ఉన్నాయంటే, ప్రస్తుతానికి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ తీసుకున్నారు. ఆ ఛాన్స్ తోటి మాకు ఒక లబ్ధి పొందుతాను మేము ఊహించుకున్నాం. కానీ ఈరోజు మాకు మళ్ళీ అదే ధోరణి జరుగుతుంది. దయచేసి ఇవన్నీ వీడి
ఒకసారి నిరుద్యోగుల్ని చూడండి, నిరుద్యోగులు ఎలా బతుకుతున్నారు. అశోక్ నగర్లో ఒకసారి 5 రూపాయల భోజనం చేసి తినే ఒక్కొక్క మెతుకు లోపలికి ఎలా పోతుంది. ఈరోజు నిద్ర కూడా పట్టలేదు. ఒక్కొక్కరి పెళ్లి కాకుండా ఈరోజు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇక్కడ చూడండి ఒకసారి. మీరు గ్రూప్ 1 ఎందుకు పెంచమంటున్నామో మీరు ఇచ్చిన దాన్ని వాగ్దానాలని మీరు దానికి కట్టుబడండి. మేము వేరేది ఏం కోరుకున్నట్లేము. దయచేసి మా మాటల్ని విని దీన్ని కన్సిడర్ చేసుకుంటాం.